మేడ్చల్ జిల్లా పరిధిలో అత్యంత దారుణంగా పట్టపగలే హత్య జరిగింది. హత్య గల కారణాలు ఏంటి, దీని గురించి మనతో మాట్లాడడానికి సిఐ సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, పట్టపగలే అత్యంత దారుణంగా హత్య జరిగింది, దీని గల కారణాలు ఏంటి, మీ విచారణ ఎక్కడి వరకు వచ్చింది? ఈరోజు సాయంత్రం అందాజా 5 గంటలకట్లా మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేడ్చల్ బస్ స్టాప్ దగ్గర ఒక అతన్ని పొడిచిర్రు అనే ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడికి వెళ్ళినాము. వాళ్ళు ఎవరనేది ఎంక్వైరీ చేసుకున్నాము. చనిపోయిన ఆయనది మాచారెడ్డి ప్రాపరు. అతని పేరు ఉమేష్ అని, 24 ఇయర్స్. వాళ్ళకు కుటుంబ కలహాలు ఉన్నాయని చెప్పేసి ఇన్ఫర్మేషను. వాళ్ళే వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు ఉన్నారు సస్పెక్ట్స్. వాళ్ళే కుటుంబ కలహాల వల్ల చంపినట్టుగా అనుమానం ఉంది. ఇప్పుడు చనిపోయిన ఆయనకి నేర చరిత్ర అట్లా ఏమైనా ఉన్నదా, మీరు ఏమైనా ఎంక్వైరీ చేశారా? అది ఇప్పటివరకు అయితే ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. అది మేము కనుక్కుంటాం. ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్గా వాళ్ళు ఏమేమి నేరాలు చేశారు అనేది కూడా కనుక్కుంటాం. ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారా ఇప్పుడు ఇద్దరు నిందితుల్ని? ఎవరిని అదుపులోకి తీసుకోలేదు. సస్పెక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెరిఫై చేస్తున్నాం, పట్టుకోవడానికి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. అది దొరికిన తర్వాత కేవలం కుటుంబ కలహాలైనా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా సార్? కుటుంబ కలహాలని చెప్పేసి ఫస్ట్ ప్రాథమిక ఇన్ఫర్మేషన్ ప్రకారము కుటుంబ కలహాలని తెలిసింది. మిగతాదంతా ఇన్వెస్టిగేషన్లో చేస్తాం. సో మొత్తం మీద కేవలం కుటుంబ కారణాలతోనే ఈ హత్య జరిగినట్లు కూడా ఒకవైపు పోలీసులు భావిస్తున్నారు. తన సొంత సోదరులు ఇద్దరు కలిసి, ఒక కజిన్ బ్రదర్, అదేవిధంగా ఇంకో ఆయన ఓన్ బ్రదర్, ఇద్దరు కలిసి పట్టపగలే మేడ్చల్ జిల్లా డిపో ఎదురుగా ఈ హత్య అనేది జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే పోలీసులు అక్కడ ఉన్నటువంటి సిసి కెమెరాస్ కావచ్చు, వీటిని అన్నింటిని ఎంక్వైరీ చేసి నిందితుల్ని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు కూడా ఒకవైపు సిఐ సత్యనారాయణ గారు ప్రస్తుతం అంతా పాటు చెప్తున్నారు. ఉమేష్ అనే వ్యక్తిని అత్యంత దారుణంగా కత్తితో పొడిచి చంపారు. ప్రస్తుతం ఉమేష్ తండ్రి ప్రస్తుతం అంతా పాటు ఉన్న వారితో మాట్లాడదాం. అసలు మీ కొడుకుని చంపింది ఎవరు, అసలు ఎందుకని జరిగింది హత్య? మేడం, నేను పొద్దున 5:30 డ్యూటీకి వెళ్ళినా, బాగానే ఉన్నారు. నాకు ఇంతవరకు ఏం తెలియదు సార్ మేడం. ఇక ఏమైందో ఏమో, నాకు 3:30కి 4 o'clock ఫోన్ వచ్చింది. ఇట్లా మీ కొడుకుని చంపేసారని చెప్పి. అంటే నేను అక్కడ షాక్ అయినా. ఏం చేయాలో నాకు అర్థమవుతలేదు. ఇక ఇంత మా డిపోకి ఫోన్ చేసిన మా సార్కి, సార్ నేను డ్యూటీలో ఉన్నా, బస్సులో కూడా ఒక 40-50 మంది ఉన్నారు, ఒక 5 నిమిషాలు రోడ్ పక్కన బస్ పెట్టేసి ఫోన్ చేసిన. సరే గని టెన్షన్ పడకు, ఇదైతే ఉంటుంది, నువ్వు మెల్లగా డిపోకి వచ్చేసాయి, మేము మీది ఇల్లు ఇక్కడే కదా, మేడ్చల్ ఉంటారు కదా మీరు, మేము చూస్తామని అని చెప్పేసి ఇదే మాట సరిపోయింది నాకు. అంటే మొత్తం ఎంతమంది కొడుకులు కూతుళ్ళు మీకు? నాకు 2 బిడ్డలు, 2 కొడుకులు, 1 బిడ్డ. ఇప్పుడు చనిపోయిన ఎన్నో అయినా? పెద్ద అయినా మేడం. పెద్ద అయినా అంటే ఎందుకు పెద్ద అయినా ఇంట్లో మంచిగా ఉంటాడా, ప్రవర్తన ఏ విధంగా ఉండేది? ప్రవర్తన మేడం అంటే ఇప్పుడు మాతో మంచిగానే ఉంటాడు, కాకపోతే ఇక పని చేయకపోతుండే. ఇక అప్పుడప్పుడు ఇక ఇవ్వాలి, నిన్న మొన్నటిది ఏం లేదు, కానీ డబ్బుల గురించి డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి మాకు ఇప్పుడు గదే మేడం, ఏం లేదు, మంచిగా ఉండే. మా చిన్న కొడుకు మంచిగా ఉండే. ఎప్పుడు వాళ్ళు మా చిన్న కొడుకు పెద్ద కూడా ఎప్పుడు కొట్లాడలేదు ఇంతవరకు. అంటే తరచు మీతో ఏమైనా గొడవలు పెట్టుకుండే వాళ్ళ ఇప్పుడు ఉమేష్? ఏం లేదు మేడం, ఏది లేదు. మరి అంటే చిన్న కొడుకే అని చెప్తున్నారు, ఎందుకంట? ఎవరు ఏమని చెప్పలేరు మేడం నాకు, ఎవ్వరు ఏం ఇంత అట్లాంటి కొడుకు. ఇప్పుడు ఎంతమంది పాపలు ఇప్పుడు ఉమేష్ పిల్లలు? ఉమేష్కి ఈ పాప, ఒక బాబు. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి ఉమేష్కి? ఉమేష్కి 24 సంవత్సరాలు ఏమో ఉంటుంది మేడం. అంటే మరి పోలీసులకు ఏం చెప్పాలనుకుంటారు, ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నారు? న్యాయం ఏం లేదు మేడం, వాళ్ళైతే ఎవరు ఏం చేసిరో జర వాళ్ళకు ఇన్క్వైరీ చేయండి అంతే. మాకైతే ఏం తెలియదు మేడం. నేను రోజు డ్యూటీ చేసుకుంటా, పొద్దున్న 5 గంటలకు పోతా, సాయంత్రం 9:30, 8:30కి వస్తా. ఏందమ్మా కొడుకు, ఏమైంది అసలు, ఏం జరిగింది? ఏం జరిగిందో మేడం, నేను ఇంటికాడ లేను, నేను వేరే జాబ్లో. ఎవరు చెప్పారు సమాచారం, ఎవరు ఇచ్చారు మీకు? ఎవరు చెప్పారు అంటే కొడుకు ఇట్లా చనిపోయారని ఎవరు చెప్పారు మీకు? నేను ఊరికి వచ్చిన, ఇటు ఊరికి వస్తే. ఎంత దూరం అంటే ఇక్కడ డిపోకి మీ ఇల్లుకి ఎంత దూరం? చాలా దూరం ఉంది. అక్కడ నుంచి ఊరికి వస్తుండు మా కొడుకు అంట. ఊరికి వస్తే వాళ్ళు బండి మీద వచ్చి చాకుతోని పొడిచిరంట. అలా అందరూ ఉన్నారు మంది. ఎందుకు జమ అయ్యారని నేను ఊరికి వచ్చి చూస్తే నా కొడుకు ఆడ పడిపోయింది, రక్తం పోతుంది. ఆయనే ఏడ్చుకుంటా ఉన్నాయి. ఇక ఆయన ఏడ్చుకుంటా ఉంటే వాళ్ళు ఏదో తీసుకొచ్చారు ఇంట్లో తీసుకుపోయానికి. నేను కూడా ఇట్లా పట్టుకున్నా, అలా వేసిన. ఎక్కడ పోయింది వస్తా మేడము, నా కొడుకు తిడతారు, కొడతాడు, కొడుకే కదా మేడం, ఏం చేస్తాం ఇక.
అంటే ఎందుకు పొడిచిరని మీరు అనుకుంటున్నారు? మీకేం తెలుసు? అయితే ఎందుకు కొడిచిరంటే మా జర సత్తా చిత్తాడు మా పెద్ద కొడుకు ఇంట్లో తాగి ఎవరికి చూడరు అందరికి కొడతాడు. ఒక్కటే దెబ్బ కొడితే దెబ్బతో లేవరు ఇక మనుషులు. నాకు రాత్రి నాకు కూడా కొట్టింది, నా బిడ్డ కొట్టిండు. అయితే ఈడ వచ్చినాము, ఈడ వస్తే కాంప్లెక్స్ ఇచ్చి పోయినాము. ఈ 2 రోజులు 3 రోజులకు తొలకపోతాము అని అన్నారు. మేము కూడా వచ్చి ఇక పోలీసు పెద్దడు ఉంటాడు కదా సారు, ఆయన దగ్గర వచ్చి ఇక ఏదో రాపించుకొని జైల్లో పంపుతామని అనుకుంటాము. ఇక నా కొడుకు ఎప్పటి నుంచో కళలా వేసుకున్నాడు. ఇక చిన్నోడు ఇట్లా ఉంటే మనం బాగుపడము, మన చెల్లి పెళ్ళి కూడా చేయము అమ్మా, ఇక ఏదన్నా చేస్తామని ఇక వచ్చేసారు. ఇక ఇట్లా చేసిండు. అంటే ఇప్పుడు ఇద్దరు కొడుకులు మీరు కలిసే ఉంటారా? మేము ఎప్పటి నుంచి కలిసే ఉన్నాం. వాళ్ళు వేరే తినలేరు, వేరే పోలేరు, ఒక జాగానే ఉన్నాం. చిన్న ఆయన ఏం చేస్తారు మరి? చదువుకుంటున్నారా? మరి మీ కోడలు కూడా మంచిగా చూసుకునేవారా? అంటే మా కోడలు మంచిగానే చూసుకుని ఉంది కదా, అడుగు మంచిగానే చూస్తాం మేము. ఎప్పుడు ఏం గొడవ చేయము. నేనే వంట చేస్తా, నేనే అందరికి పెడతా, నేనే మంచిగా చూస్తా. అందరికి పైసలు కూడా నేనే ఇస్తా. మంచిగానే ఉంటాం మేడం. గొడవ ఏం చేయము. వాళ్ళు 2 సంవత్సరం ఈడ వచ్చి, మాకు 5 సంవత్సరం అవుతుంది. ఊరికాడ నుంచి ఈడ బతుకుతామని వచ్చినాము. అంటే బయట ఎవరితోనైనా శత్రుత్వం ఏమైనా ఉందా మీకు? లేదు లేదు. ఏం పని చేస్తాడు? అంటే ఏసం పని చేస్తాడు. ఏసం పని చేస్తాడు. అంటే ఇప్పుడు పోలీసు ఏమైనా ఎలాంటి న్యాయం కావాలి? ఇప్పుడు ఏం న్యాయం కావాలి? ఏం న్యాయం కావాలి అమ్మా? పిల్లలకి ఎన్ని సంవత్సరాలు ఇద్దరికి? ఈమెకు 5, ఆయనకు 3. మేము గరీబులో ఉన్నాం మేడం. నేను ఈడ ఇంట్లో పని చేస్తున్నా, బోలుగు గిన్నెలు దోమతా. వాళ్ళు ఏదో కంపెనీలో వెళ్తారు మేడం. గరీబులో ఉన్నాం మేడం. మేము పిన్ని అవుతారా? అంటే ఎందుకు అంత పట్టపగలే అంత పగబట్టి మనం శత్రువులను అట్లా, కానీ ఇక్కడ ఏంది అన్నదమ్ములే అని అంటున్నారు? ఏంటంటే వానికి ఫారెన్ పంపించాలనుకున్నారు. అంటే పెద్దోడిని అంటే 2 ఇయర్ నుంచి వాడు ఇంట్లోనే ఉన్నాడు. వాళ్ళ భార్యను కూడా పనికి పంపించడం లేదు. అయితే నేను ఫారెనే పోతా అమ్మా, ఇప్పుడు నా భార్య కూడా పనికి వెళ్ళదు అనుకుంటా అన్నాడు. అంటే సరే తీరా అనేగా వాళ్ళ చిన్న కొడుకు ఇక్కడనే చదువుకుంటాడు. యూనివర్సిటీలో సీట్ వచ్చింది వానికి, బీటెక్ ఏమో చేస్తుండు. అయితే వాడు అక్కడ చదువుతుండు. ఇక వీళ్ళ దగ్గర డబ్బులు లేవు, లేకుంటే ఇక వాడే ఎక్కడో డబ్బులు చేసి కట్టిండు. అది కడతారు కదా, వాళ్ళకి కట్టి అట్లా కట్టేసి వానికి పంపిద్దామని అనుకున్నారు. అనుకుని ఇక మొన్న వీసా వచ్చింది, టికెట్ కూడా బుక్ అయింది. అంటే ఎక్కడి నుంచి? బొంబాయి నుంచి బుక్ అయింది. అయితే మా బావను మా అన్న ఇద్దరు వానికి దోలుకొని వెళ్ళిరు అక్కడ నుంచి ఎక్కిద్దామని. వెళ్తే ఇక అక్కడ పోయి కొంచెం తాగిండంట. తాగేసి ఆడ కంపెనీ వెళ్ళి అక్కడ కంపెనీలో వెళ్ళి లొల్లి చేసిండు వాళ్ళ కొడుకు. లొల్లి చేస్తే మేము వీనికి పంపించాం, వీడు సైకోలా ఉన్నాడు, అక్కడికి పోయి ఏమైనా చేసుకొని మళ్ళీ మా పేరు చెప్తాడు అనుకుంటా వాళ్ళు అక్కడ నుంచి మేము ఇక్కడ నుంచి అస్సలే పంపించాం, మీరు ఇంటికి తీసుకెళ్ళండి అని వాళ్ళు పంపిర్రు. పంపినప్పటి నుంచి ఇక నేను వీనికి ఇంట్లో సాదాలా, ఇంట్లో అన్నీ తెచ్చిపెట్టుడు అది ఇది అనుకుంటా. వీళ్ళ చిన్న కొడుకు వీనికి ఇంట్లోనే కూర్చొని తినడం కూడా చేతన అయితే లేదు. ఇంట్లో కూర్చొని కూడా అమ్మని కొడతాడు, చెల్లెని కొడతాడు, అందరినీ అట్లా చేస్తాడు. వాళ్ళ డాడీ కూడా 2-3 రోజులు ఇంటికే రాడు వాని భయానికి. ఇక అట్లా ఇక మాకు కూడా చెప్పిండు, అక్క వీడు చైన్స్ గాడు, వీనికి ఏదో ఒకటి చేయాలి అని ఫిక్స్ అయ్యిండు. ఇక వాడు పడుతుంది, బాగానే ఉన్నారు. కానీ వీడు వచ్చి కూర్చుంటాడు ఇక ఇంట్లోనే, ఇక లొల్లిలు చేస్తాడు, అట్లా అది ఇది చేస్తూనే అట్లనే ఉంటాడు అన్నట్టు. ఏం పనికి వెళ్ళాడు, ఏం చేయడు. ఇక ఏదన్నా పని ఒకరోజు పనికి వెళ్ళిండా, వచ్చిన డబ్బులతోటి తాగేస్తాడు, ఇంట్లో గొడవ చేస్తాడు. మేము కూడా ఎక్కువ రామన్నట్టు ఇక్కడ మేము ఆడ మణికొండలో ఉంటాం. వాడు కూడా మంచోడే కానీ తాగినప్పుడే అట్లా అయిపోతాడు. ఇక అదే ఇక వీడు పగ పెట్టుకున్నాడు. ఇక ఎప్పటి నుంచో వీడు మన చెల్లె ఉందిరా, చెల్లెకి పెళ్లి చేయాలి అనుకుంటా వీడు ఆలోచిస్తాడు, కానీ వాడు ఎప్పుడు ఆలోచించలేడు. రేపు మా నాన్నని చంపేసి నాన్న ఆస్తి కూడా నేను తింటా అనుకుంటా మాట్లాడతాడట. ఇక అమ్మని తిడతాడు, నాన్నని తిడతాడు, చెల్లెను అందరినీ తిడుకుంటా అట్లా చేస్తే ఇక వాడు ఉన్నాయి. పోలీస్ స్టేషన్లో కేసులు బాగానే ఉన్నాయి. వాని పైన పోలీసు వాళ్ళు కూడా బాగానే కొట్టిర్రు, అందరూ కొట్టిర్రు. ఇక
కొన్ని అప్పట్లో అట్లా ఉన్నాడు. ఇక తాగినప్పుడే అట్లా అవుతాడు, తాగకుంటే బాగానే ఉంటాడు. తాగినప్పుడు ఎవరిని చూడడు, అందరినీ ఇక ఎవరు అడ్డం వస్తే వాళ్ళని కొడతాడు, ఏమన్నా అనుకోవానికి కొడతాడు. ఇక అట్లానే వాడు. సో మొత్తం మీద కేవలం కుటుంబ కలహాల కారణంగానే ఈరోజు తన చిన్న తమ్ముడైనటువంటి ఉమేష్ని అత్యంత దారుణంగా పొడిచి చంపారు. ఇంకోవైపు గతంలో కూడా నేర చరిత్ర కావచ్చు, అనేక కంప్లైంట్స్ ఉన్నాయి. తాగినప్పుడు మాత్రమే అలా ప్రవర్తించడం, మిగతా సమయంలో మంచిగా ఉంటారు. కానీ ఇలా కోల్పోవడం చాలా బాధగా ఉంటుందంటూ ఒకవైపు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున రోధిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.